ఉదాహరణకి మీకు 40 సంవత్సరాలు అనుకోండి. సడన్‌గా మీకు మోకాలు నొప్పి వచ్చింది. మోకాలు నొప్పి రాగానే ఏం చేస్తాం? ఒకరోజు చూస్తాము. ఒక రోజుకి కూడా తగ్గకపోతే ఇమ్మీడియేట్‌గా మెడికల్ షాప్ పోయి ఒక పెయిన్ కిల్లర్ తెచ్చుకుంటాం. అడుగుతాం వానికి. మెడికల్ షాప్ వానికి నాకు ఇట్లాగా మోకాలు నొప్పి ఉంది అంటే ఒక పెయిన్ కిల్లర్ రాసిస్తాడు. పెయిన్ కిల్లర్ వేసుకుంటే వెంటనే తగ్గిపోద్ది. తగ్గిపోయిన తర్వాత ఒక 2 రోజులకి మళ్ళీ నొప్పి వస్తుంది. మళ్ళీ మెడికల్ షాప్ పోయి అదే మెడిసిన్ తీసుకొని అలాగే పెయిన్‌ని తగ్గించుకుంటూ ఈ పెయిన్ కిల్లర్స్ మీద మీరు డిపెండ్ అయిపోయే ఛాన్సెస్ ఇది విరివిగా చాలామందికి జరుగుతుంది. చిన్న చిన్న ఊర్లలో అయితే మెడికల్ షాప్ వాడే డాక్టర్ అయ్యి ప్రతి నొప్పికి కూడా మోకాలు నొప్పి అవని, నడుము నొప్పి అవని, షోల్డర్ పెయిన్ అవని ఈ పెయిన్ కిల్లర్స్ ఇవ్వడము, పెయిన్ కిల్లర్స్తో నొప్పిని టెంపరరీగా తగ్గించుకోవడం. దీనివల్ల జరిగే నష్టం ఏంటంటే పెయిన్ కిల్లర్స్ మీ నొప్పిని తగ్గిస్తాయి కానీ లోపల జరుగుతున్న ప్రాబ్లమ్ని అవి ఎప్పుడు కూడా తగ్గించలేవు. కాబట్టి మీ నొప్పి తగ్గి మీకు టెంపరరీగా ఉపశమనం కలిగినా కానీ లోపల డ్యామేజ్ ఎక్కువై కొన్ని రోజుల తర్వాత ఈ పెయిన్ కిల్లర్స్కి పని చెయ్యకపోగా పెయిన్ కిల్లర్స్ వల్ల జరిగే నష్టాలకు మీ బాడీ లోనవుతుంది. ఈ పెయిన్ కిల్లర్స్ వల్ల జరిగే నష్టాలు ఏంటంటే మీ కిడ్నీ, లివరు చెడిపోయే అవకాశాలు చాలా చాలా మెండుగా ఉంటాయి. అందుకని పెయిన్ కిల్లర్స్ మీద డిపెండ్ అయ్యి నొప్పిని తగ్గించుకోవాలనుకోవడము చాలా చాలా డేంజరు. ఆ పనులు చేయవద్దు మీరు.